దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక పాఠం 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువును నీతిమంతుడు అయిన ప్రభువా, మీ పరిశుద్ధత నీతి నేను నమ్మిన ప్రతి ఒక్కరూ కలిగి జీవించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో మాతో అందరితో మాట్లాడి మీరే ఘనత మహిమ పొందుకొని ఈ ఆరాధనలో పాలు పొందుచున్న బిడ్డలందరికీ నీ ఆశీర్వాదాల దీవెనలు అనుగ్రహించమని, వాక్యాన్ని మాట్లాడుచున్న నీ దాసుడనైన నన్ను మీ ఆత్మతో నింపి మీరే నా ద్వారా మాట్లాడి మహిమ ఘనత పొందుకొనమని మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తున్న పత్రిక ఇది. ఈ పత్రికలన్నీ కూడా ఆయన చెరసాల్లో ఉండి రాయటం జరిగింది. దేవుని సువార్త ప్రకటిస్తున్నాడని పౌలుని బంధించి చెరసాల్లో ఉంచారు. చెరసాల్లో ఉంచినప్పటికీ, బంధించినప్పటికీ కూడా ఆయన పరిచర్య చేయటం మానలేదు. అది ఆయనకున్న ఇది. జైలు గోడలు కానీ, చెరసాల అధికారులు కానీ ఆ సువార్తను ఆపలేకపోయారు. ఆయన జైల్లోనే ఉండి పత్రికలు రాసి ఆ పత్రికలు పోస్టు ద్వారా పంపించేవాడు ఆ సంఘాలకి. గలతీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి, కొలస్సీల సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, కొరింథీ సంఘానికి ఆ పత్రికలు వాళ్ళ ఆదివారం ఆ పునరుద్ధాన దినాన్ని ఆ పత్రికలు వాళ్ళు విప్పి అదే ప్రసంగం కింద అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలు ఆ చదివి వినిపించి అదే బోధించేవారు. కనుక పౌలు దేవుని సువార్త ప్రకటించడం, అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దాన్ని ఆపలేదు. అలాంటి దైవజనుడు లేడు చెప్పాలంటే. అందుకనైనా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడని ధైర్యంగా చెప్పగలిగాడు. ఆ మాట ఏ దైవజనుడు చెప్పలేదు. దానికి గట్స్ ఉండాలి, ధైర్యం ఉండాలి. దేవుణ్ణి నమ్ముతున్నామంటే ప్రతిదానికి భయపడిపోయి, ప్రతిదానికి లోబడిపోయి, లోకంతో మనం కలిసిపోతే, మిళితమైపోతే దేవుని పని ద్వారా మనకి ఆశీర్వాదం రాదు. నాడు ఆరాధనకు రావటం కూడా ఒక పని. మీకు ప్రతిరోజు పనికి ఎలాగ వెళ్తున్నారో అలాగే ఈరోజు ఆరాధనకు వచ్చారు మందిరానికి. ఇది పని. ఈ పని ఆగకూడదు. దీన్ని పరుగు అన్నాడు పౌలు గారు. గలతీ సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి అన్నాడు ఆయన. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించెను? మీరు బాగా పరిగెత్తినప్పుడు మీకు అడ్డంకులు ఎలా వస్తాయి?
ఆటంకాలు ఎలా ఎందుకు వస్తాయి అంటున్నాడు ఆయన. సత్యమునకు విధేయులుగా ఉండాలి మనం మనుషులకు విధేయులుగా ఉంటాం. పిల్లలు కొంతమంది తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటారు. విద్యార్థులు టీచర్లకి విధేయులుగా ఉంటారు. సంఘస్థులు పాస్టర్కి విధేయులుగా ఉంటారు కొంతమంది. ఇంకా పాస్టర్ గారు అంటే ఇంకా పాస్టర్ గారే దేవుడు. దేవుడి గురించి తెలియదు కానీ వీళ్ళకి పాస్టర్ గారే దేవుడు. వాళ్ళకి ఆ పాస్టర్ గారు భజన చేస్తారు ఎక్కువగా. నువ్వు చేయవలసింది దేవుని భజన చేయాలి. అలాగే భర్త భార్యకు విధేయుడిగా ఉంటారు కొంతమంది. భార్యలు కొంతమంది భర్తలకు కూడా విధేయులుగా ఉంటారు. సత్యమునకు విధేయులుగా ఉండాలి మనం. దేవుణ్ణి నమ్ముకుంటున్న మనం సత్యమునకు విధేయులుగా ఉండాలి. విధేయులుగా ఉండేటప్పుడు ఏది అడ్డగొచ్చినా దాన్ని పక్కకు తోసేయాలి. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను? నువ్వు సత్యమునకు విధేయురాలుగా ఉండాలంటే ఏది అడ్డు రాదు నీకు. ఎలాంటిది కూడా అడ్డు రాదు. ఎవరు అడ్డు రారు. దేవుడు మార్గం సరళం చేస్తాడు. నేను సత్యమును అనుసరించి జీవించాలి, బ్రతకాలి అని నీ మనసులో నువ్వు తీర్మానించుకున్నప్పుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు ఆయన. నేను ఈ సేవకు వచ్చినప్పుడు సేవ చేయాలని తీర్మానించుకున్నాను. ఏదేమైనా సరే ఈ సువార్త, ఈ వాక్యం ప్రకటించాలి కడియంలో. ఆయనే అన్ని మార్గాలు ఏర్పాటు చేశాడు. చాలా అడ్డంకులు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి. ఏదేమైనా సరే వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రారంభం నుంచి కూడా ప్రకటిస్తూనే వెళ్తున్నాం. అప్పుడు పాక మందిరం ఉండేది ఇక్కడ. సువార్త బయటికి వెళ్ళాలని చెప్పేసి 2 గొట్టాలు కొన్నాం, ఒక మైక్ సెట్ కొన్నాం, ఒక తంబాన్ని ఆ పాక మీద నిలబెట్టి ఆ తంబ మీద గొట్టాలు కట్టి సత్యాన్ని ఈ గ్రామానికి మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మధ్యలో ఆ వాక్యాన్ని విని తట్టుకోలేక కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చారు, మైకు మాకు ఇలా గోల కింద ఉంటుందని. ఆ మైక్ని ఆపడం జరిగింది పోలీసులు ఇచ్చిన వార్నింగ్ బట్టి. అడ్డంకులు సృష్టించిన వాళ్ళందరూ ఏమైపోరు లేదు ఈ రోజున. దేవుని సత్యము మాత్రం అది మళ్ళా అంతకంటే రెట్టింపు ఎంతో ఎత్తైన స్థలంలో ఆయన అప్పుడు మేము 2 గొట్టాలు పెట్టే చెప్పాం. ఇప్పుడు 4 బాకాలు పెట్టి చెప్తున్నాం. ఆ అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సత్యాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు దేవుడు అడ్డంకులన్నీ తొలగిస్తాడు. ఇప్పుడు వర్షంకు ముందు మబ్బులు వస్తాయి. ఆ మబ్బులు కలకాలం ఉండవు. వర్షం వచ్చి వెళ్ళిపోగానే మబ్బులు పోతాయి. తర్వాత అంతా వెలుతురే. కనుక మన పరుగు మనం ఆపకూడదు. మనం పరుగెత్తడానికి మనం మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు దేవుడు ఆ మార్గాన్ని నీకు ఏర్పాటు చేస్తాడు. మనం పరిగెత్తే పరుగు మూర్ఖులైన వక్రజనం మధ్య
మన చుట్టూ ఉన్న మనుషులు వెళ్ళటంటే మూర్ఖులు. మంచిని గ్రహించరు, మంచిగా ఉంటే ఒప్పుకోరు, నీతిగా ఉంటే పేర్లు పెడతారు. రకరకాల కామెంట్స్ వస్తాయి, మాటలు వస్తాయి, నిందలు వస్తాయి. భక్తి మీద కూడా విమర్శలు వస్తాయి. అలాంటి విమర్శలు ఎన్నో మేము ఎదుర్కొన్నాం. ఈయనే పాస్టర్ గారిలాగా తెగ చెప్పేస్తున్నాడు, తిట్టేస్తున్నాడు మమ్మల్ని, వాక్యం అడ్డం వంకెట్టుకుని అని. తిట్టడం కాదు, వాక్యమే అలా ఉంటుంది. నిజమైన వాక్యమే నిన్ను తిట్టినట్టు, కొట్టినట్టు, గద్దించినట్టు, బుద్ధి చెప్తున్నట్టు ఉంటుంది. నేను నిజమైన వాక్యాలు చెప్పక పాస్టర్లో నిజమైన వాక్యం వింటప్పుడు వాళ్ళకి ఏదో బాధ కింద ఉంటుంది. కనుక ఆ ఫిలిప్పీ రాసిన పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చదివితే అక్కడ చెప్తున్నాడు ఆయన, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునై దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని చెప్తున్నాడు ఆయన. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. అది ఈ జనం ఎలాంటి వాళ్ళంటే మూర్ఖమైన వక్రజనం. వక్రం ఏదో మనం ఎంత మంచిగా ఉన్నా, ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో వంకర తెస్తూ ఉంటారు. మనకు వంకలు పెడతా ఉంటారు. మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు అన్నాడు ఆయన. నిరపరాధులుగా ఉండాలి అంటే అపరాధం చేయకూడదు, మనం పాపం చేయకూడదు, తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు. జనం నిన్ను అంటారు, నిన్ను మాట్లాడతారు, నువ్వు మాట్లాడకూడదని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ జనులు మూర్ఖమైన మూర్ఖులు, వక్రజనం. నిదానంగా లేరు వాళ్ళ బుద్ధి నిదానంగా లేదు, వాళ్ళ మాట నిదానంగా ఉండదు, మనసు నిదానంగా ఉండదు. అలాంటి మనుష్యుల మధ్య నీవు నిరపరాధులుగా ఉండాలంటాడు. నిష్కలంకులు, కలంకము లేకుండా మనం బతకాలి. అనింజులునైనా అంటే అది వాళ్ళు ఎలాంటి నిందలు వేసినా సరే వాటిని పట్టించుకోకుండా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని అది సమస్త కార్యములను చేయుడి. అది ఏది చేయటం ఆపకూడదు, మనం ఏది ఆపకూడదు. వాళ్ళు అలాగంటున్నారు, వీళ్ళు ఇలాగంటున్నారు, నేను భక్తిగా ఉంటే, విశ్వాసంగా ఉంటే, నీతిగా ఉంటే అని నువ్వు వెనక్కి తగ్గకూడదు. నువ్వు ప్రార్థన మానకూడదు, క్రియలు మానకూడదు, నువ్వు చేసే కార్యాలు ఏది కూడా ఆపకూడదు. మనుషులు ఎప్పుడు మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు మంచిగా ఉన్న మాట్లాడుతూ, చెడ్డగా ఉన్న మాట్లాడతారు. నువ్వు ఎలాగున్నా నేను ఏదోటి అంటూనే ఉంటారు. లోకం ఇది, ఎవరో ఒకరు ఏదోటి అంటూనే ఉంటారు. అలాంటి మూర్ఖమైన వక్రజనము మధ్య మన పరుగు ఆపకూడదు. సత్యానికి ఆటంకం రాకుండా మనం బతకాలి. అదే చెప్తున్నాడు గలతీ పత్రికలో, మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి అన్నాడు ఆయన. మెచ్చుకుంటున్నాడు సంఘాన్ని. సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడడ్డగిస్తాడు అంటున్నాడు ఆయన. ఇంతకీ సత్యం అంటే ఏంటి అంటే వాక్యమే సత్యము. అది సత్యం అంటే సత్యము అంటున్నారు అయ్యగారు, ఏంటో మీకు అర్థం కాదు. సత్యం అనగా వాక్యము. యోహాను రాసిన సువార్త పాఠం 17వ అధ్యాయము 17వ వచనం మనం చదివితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము,
నీ వాక్యమే సత్యము. గుర్తుపెట్టుకోండి, వాక్యమే సత్యము, వాక్యమే నిజం, వాక్యమే ఎప్పుడు కరెక్టు. మన మాటలు, మనుషుల మాటలు కాదు. అర్థమైందా? సత్యము అది. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. ఇది మనం చూసే నిజం. ఎవరైనా సరే దాన్ని నమ్ముతారు. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు చెప్పండి? తూర్పున ఉదయిస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి పడమరకు వచ్చి అస్తమిస్తాడు. ఇది మనం చూసే నిజం, మనకి తెలిసే నిజం. ఇది నిజం అంటారు దీన్ని, ఎందుకంటే మనం చూస్తున్నాం అది కళ్ళారా. కానీ సత్యం ఏంటంటే సూర్యుడు అక్కడే ఉంటాడు. సూర్యుడు తనున్న చోటే ఉంటాడు. సూర్యుడు సైన్స్ కూడా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది. భూమి ఈ పక్కనున్న భూమి ఆ పక్కకి వెళ్తుంది అన్నమాట. సాయంత్రానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగిద్ది. అవునా కదా? చదువుకునే వాళ్ళకి అర్థమవుతుంది ఇది, మీలాంటి వాళ్ళందరికీ అర్థం కాదు ఇది. సత్యం, అది సత్యం. సూర్యుడు కదలడు, ఎందుకంటే భూమి కంటే పెద్ద గోళం సూర్యుడు. అది అక్కడే ఉండి మండుతూ ఉంటుంది సూర్యగోళం. మిగిలిన గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఈ ఉదయకాలం సూర్యుడు ఆ పక్కన ఉన్నాడు, భూమి ఈ పక్కన ఉంది కనుక సూర్యుడు ఆ పక్కన కనపడుతున్నాడు చూసేవారికి. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అలాగ వెళ్తుంది. సాయంత్రానికి ఆ పక్కకి వెళ్తుంది భూమి. భూమి తిరుగుతున్నట్టు మనకు తెలీదు, ఆ పక్కకి వెళ్తున్నట్టు మనకు తెలీదు. మనకు తెలిసిన నిజం ఏంటంటే సూర్యుడి పక్క వచ్చేసాడు. కానీ వాస్తవం ఏంటంటే భూమి సూర్యునికి ఆ పక్కకి వెళ్తుంది, అప్పుడు సూర్యుడి పక్కన కనపడతాడు సాయంత్రం. ఇది సత్యం, దేవుని సృష్టిది. అలాగే వాక్యము, దేవుని వాక్యమే సత్యం అని చెప్పింది నెరవేరుతుంది అంతే. మనము దేవునిలో ఎలా పరిగెత్తుతున్నాము, ఎలాగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. అయితే లోకంలో మనల్ని కొన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. లోకంలో చాలా ఉన్నాయి. లోకంలో అధికారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, చాలా బంగారం ఉంది. లోకంలో ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు, అందం సందాలు ఉన్నాయి, ఆకర్షణీయమైనవన్నీ కూడా ఉన్నాయి. మనం పరిగెత్తేటప్పుడు ఇవన్నీ మనకు ఎదురవుతాయి. మన పరుగు డబ్బు దగ్గర ఆపేస్తున్నామా, ఆడదాన్ని చూసి ఆపేస్తున్నామా, మగాడిని చూసి ఆపేస్తున్నామా, బంగారం చూసి ఆగిపోతుందా, లేకపోతే ఏదైనా పదవి చూసి, అధికారం చూసి, రాజకీయాలు చూసి ఆగిపోతుందా? పరుగు మొదలెట్టాం, భక్తిగా ఉండాలి, దేవుని ద్వారా మేలు పొందాలి, దీవించబడాలని పరుగు మొదలెట్టేసాం. పరుగెడుతున్నప్పుడు లోకం కాబట్టి లోకములు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు అంటే మనం వెళ్తూ ఉంటే బండి వేసుకుని ఎన్నో కనపడుతూ ఉంటాయి మనకి. అలాగే మన ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా, ఈ పరుగులో కూడా నీకు ఇవి కనపడుతూనే ఉంటాయి. లోకంలో వాళ్ళు అలా చేసి ఎలా చేసి సంపాదించుకుంటున్నారు, మనం నీతిగా ఉండి విశ్వాసంగా ఉండి ఏం సంపాదించుకోలేకపోతున్నాం. అన్యాయంగా సంపాదించుకున్న వాళ్ళు మనకు ఎదురవుతారు. తప్పులు చేసి పాపాలు చేసి సంపాదించుకున్న వాళ్ళు ఎదురవుతారు. పదవులు సంపాదించి అక్రమంగా దోచుకునే వాళ్ళు ఎదురవుతారు.
ఇంత బంగారం వేసుకుని మనకు ఎదురవుతారు. రకరకాల మనుషులందరూ మనకి ఎదురవుతారు. ఇది లోకంగాను బట్టి వాళ్ళందరూ వక్రంగా జీవిస్తున్నారు, అడ్డంగా అన్యాయంగా సంపాదించుకుంటున్నారు. నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి, నీ భక్తిని పాడు చేయడానికి, నీ నీతిని చెడగొట్టడానికి ఇవన్నీ నీకు లోకంలో కనపడుతూనే ఉంటాయి. అయితే మన పరుగు దేని దగ్గర ఆగిపోతుంది? నువ్వు ఆగిపోయావా, అయిపోయినట్టే నీ పని. ఆగిపోతావు అంతే. ఈ సేవ ప్రారంభించినప్పుడు ఎంతోమంది కలెక్టర్ గారు మీరు ఆ సంవత్సరం చేరండి, మా సంవత్సరం చేరండి అని, మీకు నెల కింద జీతం ఇస్తాం, మీకు ఏది కావాల్సి అది ఇస్తాం అని చాలామంది మరి ఆ సంస్థలో చేసే పాస్టర్లో చాలామంది అడిగారు. నేను దేనికి ఒప్పుకునేవాడు కాదు. దేవుడు ఇవ్వాలి తప్ప మనకి ఈ సంస్థలో ఈ దొరలో వీళ్ళందరూ స్థిరం ఏంటి అని చెప్పేసి అన్నీ కాదనుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మా 3వ కుమార్తె రోజాకి వివాహం అయింది. వాళ్ళకి పెద్ద సంస్థ ఉంది సొంతంగానే. క్షమించు 100 మంది పాస్టర్లకి వాళ్ళ జీతాలు ఇస్తూనే ఉంటారు, 8,000 10,000 అలాగా. అప్పుడు వాళ్ళ బావగారు, మామయ్య గారు, మరి మా సంస్థలో చేరండి, మీకు కడిపులంకి సంఘం 2 చేర్చేయండి, మీకు ఆ సంఘానికి కలిపి జీతం ఇస్తాం, అంతే కదా. అప్పుడు పెళ్ళైనప్పుడు ఇక్కడ మందిరం, ఇక్కడ ఒక దొరని మీకు మేము అటాచ్ చేస్తాం, మీకు ఇస్తాం దొరని. ఆ దొర స్పాన్సర్ చేస్తాడు, మీకు హాస్టల్ కట్టి స్కూల్ కట్టి డెవలప్ అవుతుంది, చర్చి కూడా కట్టేస్తారు అని పెద్ద ఆఫర్ అనమాట. అది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా అది సొంతంగానే మా అమ్మాయి మా బావగారు అది ఎదురైంది మాకు. ఇలా ఎదురవుతూనే ఉన్నాయి. కుదరదండి, అలాగా మీలో చేరటం అవ్వదు. ఇప్పటి వరకు దేవుడు మాకు అన్నీ చేశాడు. మాకు 3 అమ్మాయిలకి కూడా ఏదో వాళ్ళకి తగిన భర్తలను ఇచ్చి వివాహాలు చేయించాడు. రూపాయి అప్పు చేయకుండా, నేను కట్నాలు లేకుండా, ఇదిగో ఈ 3వ పాపను మీరు చేసుకున్నారు, నాకేముందని ఆ విశ్వాసం, ఆ భక్తి, దానివల్లనే మీరు వచ్చి చేసుకున్నారు మా పాపని. దేవుడు ఎంత చేసిన దేవుడిని మేము డబ్బు కోసం, దానికోసం చర్చి డెనామినేషన్ మార్చుకోము మేము. వేళ నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే అప్పుడు మీతో మాట్లాడప్పుడు వస్తాను అని చెప్పాం. ఆయన బిషప్ అయిన పెద్ద ఆయన, 100 మంది పాస్టర్లు ఆయన దగ్గరికి వచ్చి మమ్మల్ని చేసుకోండి అంటారు. అప్పుడు 2 రోజులు దొరల మీటింగ్ పెట్టాం, మీకు గుర్తుందో లేదో. 2 days రోడ్డు మీద టెంట్లేసి మీటింగ్లు పెట్టాం. దొరలు వచ్చారు, చూశారు, వాక్యం చెప్పారు. వాళ్ళు చెప్పారు, సంఘం బాగుంది, మెయ్యంకుడి గారిది చాలా బాగుంది, మంచి స్ట్రెంగ్త్ ఉంది, మంచి డిసిప్లిన్ అని చెప్పేసి ఆ దొరలు అడిగించారు ఆయన చేత. ఆనంద్ రిజెన్స్లో ఉండే వాళ్ళలో నన్ను అక్కడికి రమ్మని ఆనంద్ రిజెన్స్ రూమ్లో కూర్చొని మాట్లాడినప్పుడు కుదరదని చెప్పాను. అందులో దొర ఒకటే చెప్పాడంట మా రోజాల బాగారితో, ఆయన ధనాన్ని ఆశించే మనిషి కాదు, ఆయనలో తెలుసు, నాకు కనపడుతుంది, ఇంకా ఆయన్ని ప్రెజర్ చేయకుండా వదిలేయండి అని చెప్పాడంట. అలా చేరలేదని రోజా బావగారు రోజాని కొద్దిగా అక్కడ
డిఫరెంట్గా చూశాడు, తేడాగా చూశాడు, కొంచెం బాధ పెట్టే రీతిలో ప్రవర్తించాడు. ఆయన రోజు ఒకటే చెప్పింది, మీరు చేరొద్దండి, ఇక్కడ భక్తి లేదు, ఏమీ లేదు, ఇక్కడ వద్దు మనకు ఇలాంటిది, దేవుడు మనకి ఇవన్నీ చేశాడు, అయ్యే దేవుడే చేస్తాడని చెప్పి, నేను భరించుకుంటానులేండి, నేను సహించుకుంటానులేండి అని చెప్పింది. ఎందుకంటే మనకి అడ్డంగా కొన్ని వస్తూ ఉంటాయి, అడ్డంకులు, ఆటంకాలు. ఇప్పుడు ఏంటో అన్నీ సర్దుకున్నాయి, అన్నీ బాగున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మా పరుగు మేము ఆపలేదు. ఏ పరుగు? సత్యాన్ని ప్రకటించడం, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. నేను అదే చెప్తున్నాను, మీరు చాలామంది మీ పరుగు ఆపేస్తున్నారు. మీరు ఏదో మీరు అనుకూలంగా ఉంటే వస్తున్నారు, అనుకూలంగా లేకపోతే మానేస్తున్నారు. ఏమవుద్దిలే వెళ్ళకపోతే అనుకుంటున్నారు. ఏమవుతుందో ఆయన చెప్పడు. మీకు అనేకమైన అడ్డంకులు, సమస్యలు, మీరు మీ పరుగు ఆపటం వలన, మానుకోవటం వలన అవి వస్తాయి. ఆయన ఏం చేయడు, ఆయన ఏమీ చేయడు. ఎప్పుడు కూడా మనుషుల్ని ఆయన బాధ పెట్టే దేవుడు కాదు, కష్టపెట్టే దేవుడు కాదు. ఆయన అన్యాయం చేయడు ఎవరికి. మనం ఒకవేళ ఆయనకి అన్యాయం చేసినా కానీ ఆయన అన్యాయం చేయడు. కనుక మనకి ఈ లోకంలో ఎన్నో ఎదురొస్తూ ఉంటాయి. మనం ధనం దగ్గర ఆగిపోతున్నామా, పదవి దగ్గర ఆగిపోతున్నామా, ఒక ఆడదాని దగ్గర ఆగిపోతున్నాం, మగుడి దగ్గర ఆగిపోతున్నాం, బంగారం చూసి ఆగిపోతున్నామా? ఈ లోకంలో దేని చూసి మన పరుగు ఆపేస్తున్నాం అని ఆలోచన చేసినప్పుడు చాలామంది ఏదో ఒక చోట ఆగిపోయి ఉంటున్నారు. ఆగిపోతున్నారు తప్ప పరుగు కడకే పరిగెత్తట్లేదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాగా ధనము సంపాదించిన జక్కయ్య యేసు ఎవరో చూడాలని పరిగెత్తాడు. అతను అర్థమైందా? ఆ పరుగు ద్వారా గొప్ప రక్షణ భాగ్యం పొందాడు. అతను ధనంతో పొందలేని దాన్ని తన కుటుంబానికి శాంతి, సమాధానం, నెమ్మది పొందుకున్నాడు. అతను తను సంపాదించిన ధనం, అతను ఎరుకో పట్టణంలో గొప్ప ధనవంతుడు. అతను జక్కయ్య యేసు ఎవరో చూడాలని పరిగెత్తాడు. అతను అర్థమైందా? లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే, అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ముందుగా పరిగెత్తాడైనా. దేనికోసం పరిగెత్తాడైనా? యేసుని చూడ్డానికి, ప్రభువుని చూడ్డానికి, లోక రక్షకుణ్ణి చూడ్డానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానని చెప్పాడు కదా. ఆయన ఎలా ఉంటాడో చూడాలి. యేసు ఎలా ఉంటాడో చూడాలి. ఇంతవరకు నేను ధనమే చూసుకున్నాను, డబ్బులు లెక్క పెట్టుకున్నాను. 500 నోట్లు, 1000 రూపాయల నోటు, రూపాయి నోటు, 2 రూపాయల నోట్లు, చిల్లర ఇవన్నీ లెక్కెట్టుకుంటా ఈ డబ్బునే చూసుకుంటూ బతికాను నేను. వడ్డీలకి డబ్బులు ఇచ్చి వడ్డీలు వసూలు చేసి ఇదంతా డబ్బునే చూసుకుంటూ బతికాను. ధనమే సమస్తం అనుకున్నాను. కానీ ఈ ఊరి ప్రజలందరూ కూడా నన్ను పట్టించుకోకుండా యేసు దగ్గర పరిగెడుతున్నారు. నాకంటే గొప్పవాడు అతను, నాకున్నంత డబ్బు ఉంది అతని దగ్గర, నాకున్నంత గొప్పతనం ఉందా, నాకున్నంత పేరు ఉందా, అసలు ఎలా ఉంటాడో చూద్దామని చెప్పేసి అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తాడు అతను. గమనించండి, పైనుంచి చదివితే ఆయన గొప్ప ధనవంతుడని బైబిల్ చెప్తుంది. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఎండుట వలన చూడలేకపోయెను. ధనవంతుడైన జక్కయ్య. ధనం ఈ రోజున నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి పోగయింది.
అది ఏదైనా వస్తే ఖర్చు అయిపోద్ది. ధనము శాశ్వతం కాదని సొలొమోను గారు చెప్తున్నాడు. అర్థమైందా? ధనము శాశ్వతం కాదు, కిరీటము తరతరములుండునా అన్నాడు ఆయన. అర్థమైందా? సామెతల గ్రంథంలో ఎక్కడ ఉంటుంది అది? ఎంతది? 25, 24 అంట. 27, 24. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములుండునా అన్నాడు ఆయన. కిరీటం అంటే ఏంటంటే అధికారం. కిరీటం అంటే ఏంటి? అధికారం. అధికారం తరతరములు ఉండదు, సంవత్సరాలు ఉండదు. ధనము కూడా శాశ్వతంగా ఉండదు. పోయినసారి జగన్ గారు అధికారం చేశారు, ఈసారి కూడా నాదే అని అనుకున్నాడు. ధీమగా ఆయన అనుకుని ఉంటాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఎలక్షన్లు అయ్యి ఓటింగ్ అయ్యేదాకా, లెక్కింపు అయ్యేదాకా కిరీటం నాదే. దేవుడు కిరీటాన్ని మార్చేశాడు, అధికారం మార్చేశాడు. అంతకుముందు చంద్రబాబు ఉన్నాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతకుముందు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఎంతోమంది. అధికారం దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. ఆయన ఏదోడు చేసేస్తాడంతే. ధనము కూడా శాశ్వతం కాదు. ఈనాడు 4 డబ్బులు మన దగ్గర ఉండొచ్చు, 400, 4,000, 40,000, 4 లక్షలు ఉండొచ్చు. కనురెప్ప పాటలు నీ డబ్బులన్నీ అయిపోతాయి. అర్థమైందా? లక్షలు అయిపోతున్నాయి ఈ రోజున. హాస్పిటల్కి వెళ్తుంటే వైద్యం అలా ఉంది. అలాంటి తెగుళ్ళు, అలాంటి రోగాలు ఉన్నాయి. ఎలాంటి తెగులైనా, ఎలాంటి రోగమైనా ఆ మనిషిని అక్కడ పెట్టి ఐసీలో పెట్టి లాగేస్తున్నారు అంతే, డబ్బు అంతని మోసపూరితంగా. కానీ ఇది ఎంత జరుగుతున్నా సరే, ఇంత మనకి ఇలాంటివన్నీ ఎదురవుతున్నా సరే బుద్ధి రావట్లేదు, మనుషులకి జ్ఞానం రావట్లేదు. దేవుని వాక్యాన్ని నమ్మాలి, సత్యమును అనుసరించి మనం బ్రతకాలి అనే ఆలోచన రావట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారు గమనించాను. జక్కయ్య అలాగ అనుకున్నాడు, నాకంటే ధనవంతుడా, నాకంటే గొప్పడా అని. అసలు దేవుడే ఈ భూమిని సృష్టించకపోతే, ఈ భూమి మీద ఈ ఫలాలన్నీ సృష్టించకపోతే, భూమి లోపల ఖనిజ సంపదను ఆయన పెట్టి ఉండకపోతే, ధనం ఎక్కడ సంపాదించను, ఏ విధంగా సంపాదించను? నిన్నే పుట్టించకపోతే నువ్వు ఎలా సంపాదించుకుంటావు? దేవుణ్ణి పుట్టుకు కారణం ఎవరు? నీ సంపాదనకి కారణం ఎవరు? నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, బలం ఇచ్చి, పని ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, నువ్వు బ్రతకడానికి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించి దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తుంటే మనం ఆయన్నే వదిలేస్తే ఎలాగా? ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరుడ, సహోదరి. సొంకపు గుత్తదారుడు అంటే సొంకాన్ని బదులిచ్చి దానికి వడ్డీ తీసుకొని ధనవంతుడే ఎడుతున్నాం. సొంకపు గుత్తదారుడు నైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరడు. అనుకోవటం తడువంతే. వెంటనే అతను తన డబ్బు వడ్డీ వసూలు చేసుకోవటం ఆయన్ని కూడా మానేసి, ఆయన ఈ దారిని వస్తున్నాడంట, వెళ్ళి చూద్దాం, మళ్ళీ దొరకడం మనకని చెప్పేసి అందరికంటే ముందుగా పరిగెత్తుకెళ్ళాడు. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది మనం గుర్తు చేసుకోవాలి. అందరం వస్తున్నాం, ముందుగా ఎవరు వస్తున్నాం? మనం ముందుగా దేవుని సన్నిధిలో ఎవరు అడుగు పెడుతున్నాం? ముందు అనేది చూస్తాడు ఆయన. మనకి ఎన్నో కావాలి, మనకి ఆహారం కావాలి, వస్త్రం కావాలి,
ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి. మన మనుషులం కనుక మనకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇన్ని అవసరాలు ఉన్నా ఇవన్నీ తీర్చాలంటే దేవుని సహాయం ఉండాలి. ఇవన్నీ మనకు తీరాలంటే దేవుని సహాయం లేకుండా తీరదేదని. లేకపోతే నీకు ఎంత డబ్బు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోతావు. అప్పులు ఉంటాయి నీకు మళ్ళా, అందులో నో డౌట్, అనుమానం ఏం లేదు. దేవుని వాక్యాన్ని అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి మనం బతికితే మనము అప్పు చేయమంట. అది ఆయన ఇచ్చిన వాగ్దానం మనకి. అర్థమైందా? ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే 28వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి కనబడతాయి. 28వ అధ్యాయంలో మనం చూస్తే ఎక్కడైనా 2వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీకు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అన్నాడు ఆయన. దేవుని మాట విని మనం బ్రతికితే దీవెనలన్నీ నీ దగ్గరకు వస్తాయి, నువ్వు బతుకుతావు, నువ్వు వెళ్ళక్కర్లేదు. ఇది చాలామంది క్రైస్తవులకి, దేవుని నమ్మిన వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం పరిగెత్తుకెళ్తూ ఉంటాం వాటి దగ్గరికి, అవే నీ దగ్గరికి వస్తాయంటున్నాడు ఆయన. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు ఎక్కడుంటే అక్కడికి నీ మీదకి వచ్చేస్తాయి. ఎన్నారా ఈ మాట ఎప్పుడైనా మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా? అలాగ వచ్చాయి దీవెనలు మా మీదకి. ఎక్కడికి వెళ్ళలేదు, ఏ సంస్థకి వెళ్ళలేదు, ఎవరి మీద ఎవరిని ఆశించలేదు. సేవ ప్రారంభించి ₹1 కూడా అప్పు చేయలేదు మేము ఇప్పటికి. అప్పుడు 5-6 కుటుంబాలు ఉన్నప్పటికీ ఆ కుటుంబాలు ఈ రోజుకి మమ్మల్ని అంటుకునే ఉన్నాయి. ఏ కుటుంబాలు అయితే వదిలేసి ఇల్లయ్యో అడ్రస్ లేకుండా పోయినాయి. చాలామంది నమ్మకంగా ఉన్నారు ఆ రోజు నుంచి. దీవెనలు వచ్చాయి ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళి ఎవరిని మేము గుడి కట్టుకుంటున్నాం అయ్యా సాయం చేయండి అని ఎవరిని అడగలేదు మేము. ఆ డబ్బు ఎలా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, నాకే అర్థం కాదు. ఈ మందిరం ఎలా కట్టడానికి, మందిరం ఎలా కట్టే ఓపెన్ చేసాం. ప్లాస్టింగ్ లేకుండా ఆరాధన పెట్టి, స్టైల్స్ లేకుండా ఆరాధన పెట్టి, సౌండ్ లేకుండా ఆరాధన పెట్టి చేయలేదు. అన్నీ ముందు దేవునికి లోటు ఉండకూడదు అనేదే నా మైండ్లో ఉండేది. దేవుని పని మనం లోటు లేకుండా చేయాలి. అందుకనే మా క్రిస్మస్ జరిగిన ఏది జరిగినా సరే కూడా ఉండి డెకరేషన్ అంతా కట్టిస్తాను నేను. స్టేజ్ కూడా వంకరగా రావడానికి లేదు నాకు. చాలామంది దైవజనులు పట్టించుకోరు. అవన్నీ చేసిన తర్వాత వచ్చి స్టేజ్ ఎక్కి 4 కూతలు కూసి 4 మాటలు చెప్పి పోతారు. ఈ దీవెనలు ఈ విధంగా మా మీదకి, మా పిల్లల మీదకి రావటానికి కారణం ఏంటంటే అది పని, శ్రద్ధ. ముందు దేవుని పని దేవునికి చెయ్యాలి. ఈ దీవెనలన్నీ కూడా మీ మీదకి వస్తాయని చెప్తున్నాడు ఆయన. గమనించండి. నువ్వు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నాడు పొలాన్ని చేసేవాళ్ళు, భూమి వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతమంది దీవించబడుతున్నారు? కలిసి వస్తుంది వాళ్ళకే. పట్టణంలో ఉద్యోగాలకు వెళ్ళి ఎంతమంది బాగుపడుతున్నారు? పాడైపోయే వాళ్ళు ఎక్కువ. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. అప్పుడు పశువులే ఆస్తి కాబట్టి, పొలాలే ఆస్తి కాబట్టి అప్పుడు ఉద్యోగాలు ఏమీ లేవు. అప్పుడు బైబిల్లో దేవుడు ఆ మందల గురించి రాశాడు. పశువుల మందల గురించి, మేకల మందల గురించి, గొర్రెల మందల గురించి. గమనించండి దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఒక మాట చెప్పాడైనా. 12వ వచనం చదివితే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును
వర్షము దాని కాలమందు కురిపిస్తాడట ఆయన, లేకపోతే వర్షాకాలంలో వర్షం కురవదు, ఎండాకాలంలో ఎండగాయదు. ఏంటమ్మా ఇప్పుడు అకాల వర్షాలు ఇప్పుడు వస్తున్నాయి వర్షాలు అంటారు కొంతమంది. ఏ కాలంలో అది చక్కగా జరుగుతుంది. గమనించండి, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. ఇదే అధ్యాయంలో 2వ వచనం గుర్తుపెట్టుకోండి, ఈ వచనం గుర్తుపెట్టుకోండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. దీవెనలంటే అది దేనికి మనం అప్పు చేయం. అప్పు చేయనవుడైనా దానికి నేనే సాక్ష్యం. మీకు ఎంత మందిరం కట్టినా అప్పు చేయలేదు. చాలామంది పాస్టర్లు అప్పులు చేసి దండుకుని గుళ్ళు కట్టారు, మందిరాలు కట్టారు, అప్పులు కూడా తీరకుండా బాధలు పడుతున్నారు. కింద పైన మందిరం ఈ విధంగా తయారు చేస్తాం కాబట్టి కింద నా సేవకుడికి మంచి ఇల్లు ఉండాలని ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశాడు ఆయన. సంఘంలో ఉన్న మిమ్మల్ని ఎవరిని కూడా 10 రూపాయలు సాయం చేయమని కూడా అడగలేదు నేను. ఏమ్మా మరి ఈ గోడ ప్లాస్టింగ్ అయిపోయింది, మనం మరి మీరందరూ తలకు చేయి సాసిస్తే మరి ప్లాస్టింగ్ చేసుకుందాం అని ఎప్పుడు అడగలేదు. మొన్న ప్యాడ్స్ కొంటాక తప్ప, అదేనా ఒక ప్యాడ్ మీరు కొనండి, ఒక ప్యాడ్ నేను కొంటానని చెప్పి ఒక ప్యాడ్ మీరు అందరూ కలిసి కొన్నారు 70,000 పెట్టి, ఒక ప్యాడ్ నేను కొన్నాను 70,000 పెట్టి. ఆ 2 ప్యాడ్స్ మనకి ఉండాలని. ఒకదాంతోనే వాయించుకునే వాళ్ళు ఉన్నారు సంఘాల్లో, అది చాలెద్దు అనుకునే వాళ్ళు ఉన్నారు. 2 ఉండాలి అంతే. రెండో దానికి నేను నా కుటుంబం తరపున కొనాలని చెప్పేసి నాని ఎలా కొనేయండి మీరు, అలాగ 2 కొనుక్కుంటే బాగుంటుంది, మళ్ళీ ఏం కొంటాం, రేట్లు అవి పెరిగిపోతాయి అన్నట్టు. ఎందుకు చెప్తున్నానంటే అప్పు చేయకుండా కొన్నాం మనం. నాడు సంఘంలో ఈరోజు 2 కీబోర్డులు, అంత సౌండ్ సిస్టమ్, ఈ స్థితి, ఓ పైసా మనం ఎవరిని బయట అడుక్కోకుండా ఈ రోజున మనం ఈ విధంగా దేవుని సత్యాన్ని ప్రకటిస్తున్నామంటే ఎవడు అడ్డం వస్తాడండి మనకి? గమనించండి, తెల్లవారుజామున వాక్యం చెప్తుంటే చాలామంది బాధపడుతున్నారు సంతోషించకుండా. చాలామంది బాధపడుతున్నారంటే సేవకులే బాధపడుతున్నారు. ఆయన చెప్పేస్తున్నాడు, ఆయన పేరు వచ్చేస్తుంది, మేము చెప్పలేకపోతున్నాం, ఆయన చెప్పేస్తున్నాడు. నువ్వు చెప్పలేవు, చేయలేవు, నువ్వు ఎగరలేవు. ఎందుకు? ఆ వాక్యం వాళ్ళకి బాధ కింద ఉంటుంది, వేదన కింద ఉంటుంది, ఇబ్బంది కింద ఉంటుంది. ప్రజలు తెలుసుకుంటారు సత్యాన్ని, వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. చాలామంది హిందువులు దూరంగా వింటున్నారు. దేవుడు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. ఆయన దేవుని మాట వినాలి. మనం దేవుని మాట వినమే, ఎంత చెప్పినాయను పట్టించుకోం. గమనించండి దేవుని బిడ్డలారా, మరి చెప్పాడైనా నువ్వు అప్పు చేయవు అన్నాడైనా. అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. అంటే అన్యాచారాలు చేయకూడదు, మనం
లోక పద్ధతులు చేయకూడదు. కుడికి ఎడమకి తొలగటం అంటే అది. దేవుని వాక్యాన్ని అక్కడ వదిలేసి ఈ విధంగా చేద్దామని చేయకూడదు, ఈ విధంగా నడుద్దామని నడవకూడదు. ఆయన మాటలను పక్కన పెట్టేసి దేని విషయములోనైనా కుడికి కానీ ఎడమకు కానీ తొలగినట్లయితే అన్యుల దేవతలను అనుసరింపకయు, గుర్తుపెట్టుకోండి, దేవతలను అనుసరించకూడదు, పూజించకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల, అర్థమైందా? చాలామంది అన్యులు దేవుణ్ణి నమ్ముకుంటారు, యేసు ప్రభుని. ఆదివారం గుడికి వస్తారు, మిగిలిన సమయాల్లో వాళ్ళు ఆ పండగలు వచ్చినా ఆ పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అలా చేయకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. మోసే దైవజన్ ద్వారా ఈ గ్రంథం రాయించాడు ఆయన. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనిన కొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల, నేను ఆజ్ఞాపించు మాటలు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. మీరు వింటున్నారు, పోతున్నారు అంతే. క్రైస్తవులు ఈ రోజున ఏం చేస్తున్నారంటే వింటున్నారు, పోతున్నారు, వాటిని అనుసరించట్లేదు, గైకొనట్లేదు. విశ్వాసులకేదు, చాలామంది సేవకులు కూడా అనుసరించట్లేదు, గైకొనట్లేదు. అందుకు నా సేవకుల కుటుంబాల్లో కూడా శాంతి సమాధానం లేదు, పిల్లల్లో సంతోషం లేదు, వాళ్ళ జీవితాలు బాగుంటలేదు. ఎవరైనా ఒకటే ఆయనకి, నేనైనా మీరైనా ఒకటే. వాక్యాన్ని చదివి బోధిస్తున్నా నేను వినాలి, అనుసరించాలి, చదవాలి, అనుసరించాలి, దాన్ని గైకొనాలి. గైకొనుటంటే చేయటం, అనుసరించడం అంటే ఆయన్ని అనుసరించి వెళ్ళాలి. కుమారులు తండ్రిని అనుసరించి వెళ్ళాలి. తండ్రి మంచోడు అనుకో, ఆ మంచిని అనుసరించి వెళ్ళాలి. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల ఎలా చేస్తాడంట? యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట కూడా. తలగానే నిన్ను నియమింతును, పైవానిగా నిన్ను స్థిరపరతును. తలగానే నిన్ను నియమింతును, పైవానిగా నిన్ను స్థిరపరతును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవుని ఆశీర్వాదం ఉంటే ఐశ్వర్యం వస్తుంది మనకి. తలగా ఉంటాం, తోకగా ఉండం, పైవానిగా ఉంటాం, కిందవానిగా ఉండం. పైవానిగా అంటే ఇచ్చే చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుంది. అది దాని అర్థం. పైవానిగా నియమిస్తాడు మనల్ని, అప్పు చేయనివ్వడు. అర్థం కావట్లేదు మీకు. దేవుని వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని గైకొనరు. మీరనే కాదు, ప్రతి సంఘము అలాగే ఉంది. ఎందుకంటే సత్యాన్ని అనుసరించి నడవకుండా అడ్డంకులు ఉన్నాయి నీకు. లోకంలో కొన్ని అడ్డంకులు నీకు ఎదురవుతున్నాయి. అడ్డంకులను ఎదిరించి నువ్వు ముందుకు సాగలేకపోతున్నారు. మనుషులు మెప్పు కావాలి ఇప్పుడు మనకి ఎక్కువగానే. మనుషులు ఏమనుకుంటారని ముందు నొక్కడిపోతూ ఉంటాం. దేవుడు ఏమనుకుంటాడో అనేది మనం మర్చిపోతాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే అక్కడ పౌలు గారు ఒక మాట చెప్తాడు. అక్కడ ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా?
నేను మనుష్యులను సంతోషపెట్టుచున్నానా? నేనెప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదనని చెప్తున్నాడు. దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది దేవుని సంఘములో సభ్యునిగా చేరి కొంతకాలం దేవుని అనుసరించిన తర్వాత కూడా నువ్వింకా మనుషులను సంతోషపెట్టాలి, మనుషులు మెప్పు కోరుకోవాలని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుణ్ణి మెప్పించలేవు, దేవుని దాసుడు దాసురాలు కాలేవు, దేవుని ద్వారా నీకు ఏది రాదు. జక్కయ్య అనుకున్నాడు, నాకంటే ధనవంతుడా, నాకంటే గొప్పోడా, నాకంటే పేరున్నోడా, అసలు ఎవరు యేసు? ఈ ప్రజలందరూ ఎందుకు నన్ను పట్టించుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అని యేసు ఎవరో చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. పోనీ కనపట్లేదులే, మనకేం పోదాంలే వెనకని అనుకోలేదు ఆయన. జనాల గుంపు గుంపులుగా ఉన్నారు, ఇతను పొట్టోడు కనబట్టలేదు. కనబట్టినప్పుడు పోదాంలే అనుకోలేదైనా. అప్పుడు ఏం చేశాడైనా? ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. చెట్టు మీద ఉంటే బాగా కనపడతాడు నాకు ప్రభు అని. ఉందా నీకు ఆలోచన? ప్రభు నాకు బాగా కనపడాలి, పూర్తిగా కనపడాలి, ప్రభు నేను నా కన్నులారా చూడాలనే ఆలోచన ఉందా? ఉందా ఈ రోజున మనకెవరికైనా? గమనించండి దేవుని బిడ్డ. టేకులో వాక్యం అన్న తర్వాత అనుకునేవాడిని, ఈ వాక్యం చెప్పాలి, నేను ఇలాగా ఈ రీతిగా చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలాంటి వాక్యం కడియంలో ఉండాలి అనుకునేవాడిని. అనుకుంటూ వాక్యం అన్నప్పుడు అలా తలంపు నాకు వచ్చేది. అయ్యగారు అమ్మగారు అనేవారు, నువ్వు సేవకుడు అవుతావు బాబు, గొప్ప సేవకుడు అవుతావు అనేవారు. ఊరుకోండి, నేను సేవకుడినేటి అనేవాడిని. నాకు అన్ని అలవాట్లు ఉండే. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మానుకున్నాను. నేను ఒక్కొక్కటి మానుకున్నాను. అన్నీ మానుకున్న తర్వాత అప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు ఆటంకాలు నాకు ఎదురయ్యాయి. ఎన్నో రకరకాలుగా. మారు మనసు పొందాను కాబట్టి దేని మీదకి నా చూపు, నా దృష్టి లేదు కదా, నా మనసులో తావులేదు. అందుకనే దేవుని వాక్యాన్ని అంత గట్టిగా చెప్పడానికి దేవుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. లేకపోతే ఇలా వాక్యం చెప్తే సంఘం ఏమైపోద్దో, పోద్దేమో, చెదిరిపోతారేమో, సంఘం పోతే నా బతుకు తిరిగిపోద్దనే ఆలోచన నాకు ఉండదు. ఎందుకంటే దేవుడు నన్ను పోషిస్తాడు. ఏలియాని ఏ రీతిగా అయితే అరణ్యములో కాకులకు ఆహారం పంపించి పోషించాడు, ఏ సారేపతు గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండవయ్యి, అక్కడ విధవరాలకి చెప్పని నీ గురించి ఆవిడ పోషిస్తుందని చెప్పాడు. అలాగే విధవరాళ్ళు, పేదోళ్ళు పోషిస్తున్నారు. వాళ్ళ ద్వారా ఈ సంఘం నడిపించబడుతుంది, మీ అందరి ద్వారా. బాధపడిన వాళ్ళు, కోపపడిన వాళ్ళు సంఘాన్ని వదిలేసిపోయారు. ఒకళ్ళు పోయారని బాధపడను నేను, ఒకళ్ళు వచ్చారని సంతోషించను. దేవుడు ఆకర్షించితేనే కానీ ఎవరు రారిక్కడికి, దేవుడు దూరం చేస్తేనే కానీ ఎవరు పోరిక్కడి నుంచి. గమనించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ చెప్తాడైన యోహాను సువార్త పాఠంలో 6వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభు మాట చెప్తాడు. ఆయన దగ్గరికి అనేక మంది వస్తున్నప్పుడు, ప్రభు ఏంటి ఎలా వచ్చేస్తున్నారు జనం నీ దగ్గరికి ఎంత రీతిగా అని అడిగినప్పుడు శిష్యులు అని చెప్తాడు, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు అని చెప్పాడు. అక్కడ నేను కాదయ్యా, నన్ను చూసి కాదయ్యా వస్తుంట, నన్ను పంపిన తండ్రి పరలోకంలో ఉన్నాడు, ఆయన ఆకర్షించితేనే నా దగ్గరికి పంపిస్తున్నాడు. నేను అదే చెప్తాను. అర్థమైంది? సత్యనారాయణ గారు వచ్చారు ఈస్టర్ రోజుని, ఎత్తుకుంటూ వచ్చాడు ఆయన.
మీ సంఘం ఎక్కడైనా ఎత్తుక్కుంటూ వచ్చారు. బాప్తీసాలకు వెళ్ళి వచ్చినప్పుడు వచ్చాడు ఆయన. కొత్తగా వస్తున్న సత్యనారాయణ గారు సైతానికి ఏంటంటే, ఇలాగండి ఈరోజు గుడికి వెళ్ళాలనిపించిందండి నాకు. అక్కడ చర్చిలు ఉన్నాయి కానీ సైతన్ నగర్లో నాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. నేను ఏదో అడుక్కుంటూ తెలుసుకుంటూ వచ్చాను. ఒకసారి యేసు గారు చెప్పారు రమ్మని, కానీ నాకు తెలియదు అడ్రస్ అదిని. ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తట్లేదు అని ఈ రోజున ఎలాగైనా వెళ్ళాలని వచ్చాను నేను. అడుక్కుంటూ వచ్చానండి అన్నాడు. దేవుడు ఆకర్షించాడు ఆయన్ని. దేవుడు ఆయన మంచితనాన్ని బట్టి ఏ మందిరానికి వెళ్ళాలో, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళాలో దేవుడు నడిపించాడు. మరి వచ్చిన అనతి కాలంలో, కొద్ది కాలంలోనే నా భార్య గురించి ప్రార్థన చేయండి అయ్యగారు, ఆమె కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి అన్నాడు. మరి ఆ సత్యవేణి గారు కూడా కొద్ది కాలంలో, నెలలోనే ఆవిడ రావటం, చెప్పిన మాటలు విని ఇంటికి వెళ్ళి, అలాగే వాళ్ళ కుమార్తె లోకేశ్వరి కూడా వస్తుంది. వాళ్ళతో పాటు ఆ దుర్గాప్రసాద్ అనే యవనస్తుడు కూడా ఇక్కడికి వస్తున్నాడు. దేవుడు ఆకర్షించుకోవాలి. మన మంచి మనస్సును బట్టి, మన హృదయాన్ని బట్టి వీళ్ళైతే నాకు ఉపయోగపడతారు అని. మనకు అడ్డం, మనం పరిగెత్తేటప్పుడు ఏది అడ్డొచ్చినా మనం అక్కడ ఆగకూడదు. కడిపలంకలో కూడా యేసుని దేవుడు ఆకర్షించుకున్నాడు. అతను వచ్చాడు. అతను చేసినంతకాలం చాలా ఉపయోగపడ్డాడు దేవునికి, కుటుంబం అంతా కూడా. ఇలాగ అతను ధనము కలిగింది, పిల్లలు ఎదిగారు, పెద్దోళ్ళు అయ్యారు, రాబడి పెరిగింది. ధనం పెరిగినప్పుడు అనేక మంది మనకి స్నేహితులు పెరుగుతారు, సేవకులు అనేక మంది అతన్ని పిలవటం మొదలెట్టారు. మా ప్రార్థనకు రావయ్య యేసు, మా కూటానికి రావయ్యా అని పిలిచిన వాళ్ళ దగ్గరకల్లా పోయేవాడు అతను. అడ్డంకులు వచ్చారు, ఆటంకం వచ్చాయి. దాన్ని అధిగమించి, అరే మనకేమీ లేనప్పుడు, తినటానికి లేనప్పుడు, ఉండటానికి లేనప్పుడు, మనం నీచమైన నికృష్టమైన జీవితంలో ఉన్నప్పుడు అయ్యగారు అమ్మగారు వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేసి, ఇక్కడ మనకి ఏమీ గుడి లేనప్పుడు, ఏమీ లేనప్పుడు ఇక్కడ మనల్ని ఇంత వాళ్ళుగా చేశారు వాళ్ళు. అయ్యగారు పొలాలు వచ్చి ప్రార్థన చేశాడు, పెట్టుబడులకి డబ్బులు ఇచ్చాడు, ఆయన మళ్ళీ ఎప్పుడు అడగలేదు అనే జ్ఞానం లేకుండా మర్చిపోయి రాత్రి చెప్పాడు, మీ చెన్నయ్య గారు కండ్లు నెత్తినికి వచ్చిన తరం ఉందంట. అర్థమైందా? కండ్లు మెరకలైపోయాయి. అదే చెప్తున్నాను, మీరు బాగుగా పరుగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మను ఎవడు అడ్డగించను. అది ఏదో ఒక అడ్డు వస్తుంది నీకు, నువ్వు అడ్డుకాడ ఆగిపోయావా అంతమైపోతావు అంతే. అలాగే పోయాడు అతను. కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. ఆడదానికైనా ఉండాలి అక్కడ, ఆమెకు అసలు లేదు, ఈనాటికి కూడా మార్పు లేదు. భర్తను బాగొట్టుకుంది, బిడ్డను బాగొట్టుకుంది. తెలుసుకుని వస్తుందేమో అని చూశాను నేను. అతను చనిపోయినప్పుడు మీకు అందరికీ చెప్పి సాయం చేయించను, తెలుసుకుని వస్తుందని, మారుతుందని. భర్త పోయిన మార్పు లేదు, బిడ్డ పోయిన మార్పు రాలేదు. కనీసం అతనికి పరిచయంగా ఉన్న మన సంఘస్థులు ఎవరైనా అతనికి ఏమైనా బోధించి చెప్తారంటే ఆ పని మీరు ఎవరు చేయలేదు. అతనితో స్నేహాలు, ఆ కుటుంబంతో స్నేహాలు గడిపారు తప్ప ఇది చేసిన తప్పయ్యా, నువ్వు అలా చేయకూడదు, ఎందుకురా మేమున్నాం అని అతను బతికున్నప్పుడు చెప్పి మార్చిన వాళ్ళు లేరు. చెప్పాలండి, ఒకడు తప్పిపోయినప్పుడు ఆ దారిలోంచి మళ్ళించాలి. అది గొప్ప ఆశీర్వాదకరం, గొప్ప దీవెన నీకు. దేవుని వాక్యాన్ని వింటున్నాం మనం. సత్యమునకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించిన, వాక్యానికి లోబడకుండా ఏది అడ్డొచ్చినా, ఎవరు అడ్డొచ్చినా పోయేది నువ్వే. చాలామంది వాక్యాన్ని పాటించట్లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు, వాక్యానుసారంగా దేవుణ్ణి ఘనపరచట్లేదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి,
దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఆ జక్కయ్య యేసు ఎవరో నేను పూర్తిగా చూడాలని చెట్టెక్కాడు. దేవుణ్ణి వాక్యాన్ని పూర్తిగా మనం వినాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. అదే వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. అంతేగాని నువ్వు యేసు ప్రభు ఫోటో పెట్టుకుని ఇంట్లో దండం పెట్టుకుంటే అది విగ్రహారాధన అవుతుంది. వాక్యాన్ని చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. వాక్యమే దేవుడు అంతే. వాక్యమే సత్యము. సత్యమైన దేవుడు ఆయనే, ఏ దేవుడు లేడు. అర్థమైందా? కానీ అర్థం చేసుకోండి, ఆ జక్కయ్య ఆ ప్రభువుని పూర్తిగా చూశాడు. పూర్ణ హృదయముతో, మనసుతో చూశాడు, నేత్రాలతో చూశాడు. యేసు ప్రభు మిగిలిన వాళ్ళందరూ నార్మల్గా వెళ్ళారు అక్కడికి. యేసు వస్తున్నాడు, ఏదోటి మనకు జరుగుద్ది, ఏదోటి చేస్తాడని. ఈరోజు నార్మల్గా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు సంఘంలో. పూర్తి మనసుతో, పూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో వచ్చేవాళ్ళు కనబట్టలేదు. మాటల్లో కనబడుతున్నారు, మాటలు చెప్తున్నారు మళ్ళీ గొప్పగా. మాటలకు చింతకాయలు రాలవు, మంత్రాయాలకు చింతకాయలు రాలుతాయి అన్నారు పెద్దలు. నువ్వు విశ్వాసంగా మాటలు చెప్పితే నీ కష్టాలు పోవు, నీ సమస్యలు పోవు, తొలగిపోవు. మనం ఏదైతే మాటలు చెప్తున్నామో క్రియలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. మీరు గుడికి రండి, దేవుడు ఆశీర్విస్తాడని చెప్పను నేను, అది రాంగ్. అది పాస్టర్లు చెప్పేది చాలా తప్పది. దేవుని మందిరానికి వచ్చి దేవుడు చెప్పేది విని దాన్ని అనుసరించి నడుచుకోండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. జక్కయ్య మాటినేసి ఊరుకోలేదు, పరిగెత్తుకెళ్ళాడు. మేడి చెట్టెక్కి పూర్తిగా చూడాలి ఆయన అనుకున్నాడు. అతని మనసును గ్రహించాడు ప్రభు. ఆ చోటుకు వచ్చినప్పుడు ఎవరిని పిలిచాడు దేవుడు? జక్కయ్యని పిలిచాడు. జక్కయ్యా త్వరగా దిగా అన్నాడు. జక్కయ్యకి మతిపోయింది. ఇటు నా పేరు ఎలా తెలిసింది ఆయనకి? నా పేరు ఎలా తెలిసింది? దేవుడికి అన్నీ తెలుసండి. మన పేర్లన్నీ ఆయనకి తెలుసు. బాప్తిసం పొందిన తర్వాత మనం పేరు మార్చుకున్నామా లేదా ఆయనకి తెలుసు. పేరు మార్చుకోవటం కాదు ముఖ్యం, బతుకు మార్చుకోవటం ముఖ్యం, ప్రవర్తన మార్చుకోవటం ముఖ్యం. నేను అందుకే ఎవరికి పేర్లు ఎట్టను బాప్తిసం ఇచ్చి. పేరు కాదండి, ప్రవర్తన మార్పు కావాలి, అప్పుడు ఆశీర్వదించబడతావు. బాప్తిసం పొందితే దీవెనేం వచ్చేది, నీకు రక్షణ వచ్చేది. నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకుంటే రక్షించబడతావు నువ్వు. జక్కయ్యా త్వరగా దిగన్నాడు. గబగబా చెట్టెక్కినాడు, గబగబా దిగిపోయాడు అంతే. ఆత్రుత ఉండాలండి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు. త్వరగా దిగుమన్నాడు, అతడు త్వరగా దిగి అన్నాడు. అక్కడ చూసారా, మనిషి పొట్టోడే కానీ గట్టోడు. చెట్టు ఎక్కాడు, గట్టోడు. చెట్టు నుంచి మళ్ళీ దిగిపోయాడు టక్కని. యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్ళాడు. అతనిలో లేని సంతోషం, ఆనందం, ఆరోగ్యం, అతని ఇంట్లో లేని నెమ్మది, యేసు ప్రభు అతని ఇంట్లోకి రాగానే అవన్నీ వచ్చేసాయి. అరే ఇంత డబ్బు ఉంది నా పెట్టెల్లో, ఇంత బంగారం ఉంది, ఇంత ఉంది, ఎప్పుడు నాకు ఇంత శాంతి లేదు, ఇంత మనశ్శాంతి లేదు, ఇంత నెమ్మది లేదు, ఇంత సంతోషం లేదు నా కుటుంబంలో. ఇదేంటి, ఈయన రాగానే ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఈయన ద్వారా కలుగుతాయన్నమాట, ఈ డబ్బు వల్ల కాదనమాట అని చెప్పేసి అనుకొని వెంటనే ఏమన్నాడు? జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకున్నాను, వడ్డీలు తీసుకున్నాను, వాళ్ళకి 4 అంతలుగా తిరిగి ఇచ్చేస్తున్నాను. ఈ డబ్బుతో నాకు పని లేదు, ఈ పాపపు ధనం అంతా పనిచేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన నీవు నా ఇంటికి రాగానే నాకెంతో నెమ్మది వచ్చింది, ఆరోగ్యం వచ్చింది,
సంతోషం వచ్చింది. నా ఇంటిల్లపాది కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత సంతోషం నీ వలన కలిగింది కాబట్టి నీవుంటే నాకు చాలు. వెంటనే ప్రభు చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నా ప్రియమైన సహోదరుడ సహోదరి, తను సంపాదించుకున్న ధనములో సగం ఇచ్చేసాడట పేదలకి. మీరేమని ఇస్తున్నారా పేదలకి? ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నారు అతనికి 4 గంటలు ఇచ్చేసాడట. ఏమని ఎవరికైనా ఇవ్వగలుగుతున్నాం మనం? నీ సంపాదనలో 10వ భాగం దేవునికే ఇవ్వలేకపోతున్నాం మనం. 10వ భాగం దేవునికే ఇవ్వలేకపోతున్నాం. దీవెన ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? అంటే నువ్వు ధనం దగ్గర ఆగిపోతున్నావు. నీ పరుగు ఆ డబ్బు దగ్గర ఆగిపోయింది. నీ పరుగు ఆ పదవి దగ్గర ఆగిపోయింది. నీ పరుగు ఆ రాజకీయం గడ ఆగిపోయింది. నీ పరుగు నీ బంధువుల దగ్గర ఆగిపోతుంది. ఎవరో బంధువులు వచ్చారని రావు ఈ రోజున ప్రార్థనకి, చుట్టాలు వచ్చారని రావు. వాళ్ళకి బాగా అవి వండి పెట్టే పనిలో ఉంటావు. అది కరెక్ట్ కాదని దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లా. పరిగెత్తాలి మన పరుగు. ఆదివారం ఇవ్వాలి, దేవుని సన్నిధికి రావాలంతే. ఎవరు వచ్చినా అక్కడ వాళ్ళని ఇంటికాడ పెట్టి రావాలి నువ్వు. ఆతల బొమ్మంటాను నేను, ఆదివారం ఎవరైనా వస్తాను చుట్టాలు, హాయ్ రావద్దని చెప్పి అంటాను పాస్వామి గారితో, మాకు కుదరదని చెప్తాం. అలా చెప్పే ధైర్యం ఉండాలి, అలాంటి విశ్వాసం ఉండాలి. ఎందుకంటే మనకు అడ్డంకుగా ఎవరు రాకూడదు. అలాగా అడ్డొచ్చారా, నువ్వు ఆగావా, నీకు నష్టం జరుగుతూనే ఉంటుంది, కష్టాలు వస్తూనే ఉంటాయి, పరిస్థితులు మారిపోతాయి. ఒకవేళ 4 డబ్బులు ఉన్నాయని నువ్వు అనుకోవచ్చు. 4 డబ్బులు పోవటం ఎంతోసేపు కాదండి, ఎంతో సమయం పట్టదు. మూర్ఖమైన ఈ వక్ర జన్మ మధ్య మనం పరిగెత్తాలంతే, ఆపకూడదు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న మీరు తీర్మానం మీదే. ఆయన నిన్ను తలగా చేస్తాడు తప్ప తోకగా చేయడు. పైవానిగా ఉంచుతాడు తప్ప కిందవానిగా పుచ్చుకునేవానిగా ఉంచడు. నీ బిడ్డలు దీవించబడతారు, నీ గర్భఫలం దీవించబడుతుంది, భూఫలం దీవించబడుతుంది. దేవుడు ఒకవేళ భూమి ఇస్తే నువ్వు భూమి మీద ఆధారపడి వ్యవసాయం చేస్తే వ్యవసాయాన్ని పండిస్తాడు ఆయన. మా పెట్టుబడులే రాలేదండి, ఏమి మిగలట్లేదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకొని దేవుని వాక్యాన్ని విని నీ పంటలో భాగాన్ని దేవునికి ఇవ్వు, నీ జీతంలో భాగాన్ని దేవునికి ఇవ్వు, నీ కూలి పనిలో భాగం దేవునికి ఇవ్వు. నీ రాబడిలో ఏది కూడా దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరచకపోతే నిన్ను దేవుడు ఎలాగ ఘనంగా ఉంచుతాడు? చివరిగా ఒక మాట మనం చదువుదాం. సామెతలు 3 మనం చదువుదాం. వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే మీరు బాగుపడాలని తప్ప నేను బాగుపడాలని కాదు. మాకు ఏదో ఒక దారి నుంచి మాకు వస్తుంది దీవెన, ఆగదు. ఎందుకంటే అనేక చోట్లకి వెళ్తాం, ప్రకటిస్తూ ఉంటాం, ఏదో రకంగా దేవుడు మాకు రాబడిస్తూనే ఉంటాడు. 7వ వచనం, నీ జ్ఞానిని కదా నీ వనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఒక కంట్రోల్ చేయించుకోండి మాటలు. చెడుతనము కలిగి ఉండకూడదు మనం. చెడుతనం అంటే చెడ్డ పనులే కాదు, చెడ్డ ఆలోచనలు కూడా ఉండకూడదు. ఎదుటోళ్ళ మీద వ్యసన పట్టం కీడుకే కారణం అన్నాడు. అసూయ పడకూడదు, ఎముకలకు కుళ్ళు అన్నాడు, అవి కూడా చెడుతనాలే. ఆరోగ్యం రావాలంటే నీ మనసు మంచిగా ఉండాలి, నిష్కల్మషంగా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అన్నాడు. 9వ వచనం, నీ రాబడి అంతటలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును, నీకు వచ్చే ఆస్తిలో రాబడిలో భాగము 10వ భాగం అన్నమాట, భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము అన్నాడు ఆయన. దేవుని ఘనపరచడం అంటే అవి చేసి ఘనపరచాలి. పాటలు పాడేసి వాక్యం చదివేసి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసేసి గట్టిగా నేను ఇలా ప్రసంగాలు చేసేసి
ఎలా కాదు, ఆయన వాక్యాన్ని చేయాలి మనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అది నీ బీరువాలో, నీ పెట్టెల్లో, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. అప్పుడు జక్కయ్య అది చేశాడు. జక్కయ్య అది చేశాడండి. ప్రభువుని చేర్చుకుంటే, నిజంగా చేర్చుకుంటే ధనాన్ని మనం లెక్క చెయ్యం. మన 10వ భాగాన్ని మనం దొంగిలించం, దేవునికి ఇవ్వకుండా ఆపం. జక్కయ్య నిజంగా ఇంట్లో చేర్చుకున్నాడు కాబట్టి, పూర్ణ మనసుతో ప్రభువుని అంగీకరించాడు కాబట్టి జక్కయ్య ఆ విధంగా చేయగలిగాడు. నీ పరుగు ఆగకూడదు. విశ్వాసాన్ని ప్రారంభించావు. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంతోషం అన్నీ ఇచ్చాడు. వాటన్నిటిని కూడా నువ్వు రెట్టింపు చేసుకోవాలి. నువ్వు వృద్ధిలోకి రావాలంటే దేవుని వాక్యాన్ని మీరు నెరవేర్చండి. దేవుని సన్నిధికి మానకుండా రండి. పరుగు ఆపకండి. వాళ్ళొచ్చారు, వీళ్ళొచ్చారు, అదని ఇదని నువ్వు ఆపితే నష్టపోతావు తప్ప, కష్టాల పాలవుతారు తప్ప దేవుని దీవెన రాదు. గుర్తుపెట్టుకోండి. మనకేం కావాలో దేవుడికి తెలుసు. అవన్నీ మనం పొందుకోవాలంటే అది ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియనంటాడు మత్తయి సువార్త 6:33. అర్థమైందా? ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, అవన్నిటి గురించి మనం ఆలోచిస్తూ దేవుణ్ణి వెనక్కి పెట్టకూడదు. అర్థమైందా? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి. మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని క్రియలు చేయండి, దేవుని కార్యాలు చేయండి, దేవునితో మీరు కలిసి జీవించండి. అప్పుడు దేవుడు మీకు కావలసినవన్నీ ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన వాక్యము వినిన ప్రతి హృదయమును ప్రేరేపించి మార్పు కలిగించేదిగా చేయండి. ఏ వాక్యమైతే విన్నారో ఆ వాక్యమును బట్టి నడుచుకునేవారిగా చేయండి. వారు ప్రారంభించిన పరుగును ఆపకుండా తండ్రి, సత్యమునకు విధేయులు కాకుండా, ఏది అడ్డం రాకుండా అడ్డంకులన్నీ తొలగించి మా సంఘాన్ని మీ సత్యములో పరిగెత్తేటట్లు మీరే నడిపించండి. మహిమ ఘనత మీరే పొందుకోండి. వాక్యమై ఉన్న యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.